వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అది అధికార కూటమి గురించి కాదు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. ఒకప్పుడు సామాజిక సమీకరణాల్లో చాలా బలంగా కనిపించింది వైసీపీ. ఇప్పుడు సొంత సామాజిక వర్గ నాయకుల నుంచే సవాళ్ళు ఎదుర్కొంటుందా? ముఖ్యంగా సొంత కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుల వైఖరి చూస్తుంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కూడా సరికొత్త లెక్కలు మొదలయ్యాయి అనేటువంటి చర్చలు ఇక్కడ మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు పార్టీ కోసం మాట్లాడినటువంటి నేతలే ఇప్పుడు కుల ఐక్యత పేరుతోటి పార్టీ గీత దాటేటువంటి ప్రయత్నం చేయడం రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ పరిణామాలకి సంకేతమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి. ఈ చర్చకి కేంద్ర బిందువుగా మారింది వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇప్పటివరకు పార్టీ నిర్ణయాలకే కట్టుబడి కనిపించినటువంటి ఆయన ఇప్పుడు మాత్రం కాపుల ఐక్యతే ప్రధానం అంటూ బహిరంగంగా మాట్లాడడం ఆశ్చర్యపరుస్తోంది. పార్టీలు వేరు కావచ్చు, కానీ కాపు నాయకులం అంతా ఒక్కటిగా ఉండాలి అనే సందేశాన్ని ఆయన వరుసగా ఇస్తున్నారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను కూడా ఆయన కేవలం నివాళి సభలుగా చూడకుండా కాపు నాయకుల ఐక్యతకు వేదికగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఎందుకనంటే ఇక్కడ రాజకీయంగా కీలకమైన మలుపు కూడా కనిపిస్తోంది. ఒకవైపు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పదే పదే పార్టీ విధానాలనే సమర్థిస్తూ కాపు రాజకీయాల కంటే వైసీపీ రాజకీయాలే ముఖ్యమనే సంకేతాలు కూడా ఆయన ఇస్తున్నారు. మరోవైపు అదే పార్టీలో ఉన్న తోట త్రిమూర్తులు మాత్రం పార్టీ కంటే కాపు ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అంటే ఒకే పార్టీలో ఇద్దరు కీలక కాపు నేతలు పూర్తి భిన్నమైనటువంటి సందేశాలు ఇవ్వడం ఇప్పుడు వైసీపీలో అంతర్గత చర్చకు కూడా కారణమవుతోంది. అయితే ఇక్కడతో ఆగిందా? లే, ఇక్కడ అసలు సంచలనం సృష్టించింది ఇంకో ప్రకటన. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడలో నిర్వహించబోతున్నటువంటి కాపుల ఐక్యత సభకి నేను తప్పకుండా హాజరవుతాను అని తోట త్రిమూర్తులు బహిరంగంగానే ప్రకటించారు. ఇది సాధారణంగా రాజకీయ మర్యాదగా తీసుకునే విషయం కాదు. ఎందుకనంటే అధికారంలో లేని ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్ళడం, అది కూడా కుల ఐక్యత పేరిట జరగడం రాజకీయంగా అనేక సందేహాలకి తావిస్తోంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఈ పరిణామాన్ని చాలామంది ఒక పెద్ద రాజకీయ సంకేతంగా చూస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం భారీగా టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపింది. ఇది స్పష్టం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు, కాపు ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా మారింది అనేది ఎన్నికల ఫలితాలు కూడా చూపించాయి. ఇక టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో వైసీపీ చాలా దరిద్రమైనటువంటి నష్టాన్ని ఎదురు చూసింది. వాళ్ళు పట్టించుకున్నారు ఆ నష్టాన్ని మొత్తాన్ని. సో ఈ సమయంలో ఇప్పుడు అన్ని పార్టీలకి చెందినటువంటి కాపు నాయకులు ఒకే వేది మీదకి రావడం భవిష్యత్తులో కాపు రాజకీయాలకి కొత్త దిశ చూపుతుందా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి చాలా పెద్ద బాంబు వేల్చారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఒక్కసారిగా హీట్ పెంచేశాయి. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ హక్కులు అడుక్కుంటే రావు, పోరాడి సాధించుకోవాలి. ఇది కేవలం కాపు రిజర్వేషన్ల గురించి మాత్రమే అనుకుంటే పొరపాటు. కాపు రిజర్వేషన్ గురించి మాత్రమే కాదు, అవి పదవులకి సంబంధించింది కూడా. సో ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కేవలం ఒక సామాజిక పరమైన వ్యాఖ్యానా, లేక కాపు నాయకత్వానికి ఒక రాజకీయ సందేశమా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కొందరైతే దీన్ని కాపు నాయకత్వంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబంగా చూస్తూ ఉంటే, మరికొందరు సాధారణ వ్యాఖ్యలుగానే అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభల్లో కనిపించిన దృశ్యాలు కూడా ఈ చర్చకి మరింత బలం చేకూర్చాయి. వైసీపీకి చెందినటువంటి తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే టీడీపీకి చెందినటువంటి జ్యోతుల నెహ్రూ, ఇలా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికని పంచుకోవడం, అక్కడ కాపు ఐక్యత గురించి ఎక్కువగా మాట్లాడడం రాజకీయ పరిస్థితుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఎన్నికల సమయంలోనేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు, బూతులు తిట్టుకున్నారు ఈ నేతలందరూ. ఇప్పుడు మాత్రం సామాజిక వర్గం పేరుతో ఒకే వేదిక మీద కనిపించడం మరి భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమైనా దారి తీస్తుందా అనేటువంటి ఊహాగానాలు కూడా ఇక్కడ బలంగా మొదలయ్యాయి. అయితే ఇక్కడ వినిపిస్తున్నటువంటి మరో ప్రశ్న, వైసీపీలో కాపు నాయకులకి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి నిజంగానే ఉందా? ఇది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుందో లేదో తెలియదు, కానీ దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో కొన్ని విశ్లేషణలు వాళ్ళని బాగా కదిలించాయి, బాగా కిలికేశాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకనంటే వైసీపీలో కాపు నాయకత్వానికి నిజంగానే సరైనటువంటి ఒక ప్రోత్సాహం కానీ వాళ్ళకు ఒక గౌరవం కానీ లేదు. అంతా కేవలం రాజకీయ పంధాలో మాత్రమే, అవసరానికి మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు అన్నది. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ కాపులతో వీళ్ళతో వాళ్ళకంటేనే పొడవాలనేటువంటి ఒక సిద్ధాంతమే వైసీపీలో నడిచింది తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ
తమ సామాజిక వర్గాన్ని తామే దిగజార్చుకునేలా వ్యాఖ్యానం చేయడం, ఇవన్నీ కూడా ఆ స్క్రిప్ట్ అంతా కూడా తాడేపల్లి నుంచి వస్తోంది అని చెప్పి అంబటి రాంబాబు గారికి, కురసాల కన్నబాబు గారికి, తోట త్రిమూర్తులు గారికి, వంగా గీత గారికి, బొత్స సత్యనారాయణ గారికి, పేరు నాని గారికి, అందరికీ, గుడివాడ అమర్నాథ్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏమైనా మిమ్మల్ని మీ పార్టీలోనే ఉండి మీ వాళ్ళని మీ వాళ్ళతోటే తిట్టించడం, లేదంటే వాళ్ళ మీద బూతులు మాట్లాడించడం అన్నీ జరుగుతుంటే ఇక్కడ పరువు ఎవరిది పోతోంది, చేయించిన వాడిది ఏం పోవట్లేదు, చేసే మీదే కదా పోతోంది అని చాలామంది వాళ్ళని చెప్పడంతో ఎక్కడో లోపల ఒక మనోవ్యధ, లోపల ఒక అంతర్మంథనం జరిగే ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతోంది. సో రాజకీయ వర్గాల్లో ఈ చర్చ బలంగా నడుస్తూనే ఉంది. పార్టీ నిర్మాణంలో, నిర్ణయాల ప్రక్రియలో, భవిష్యత్తు వ్యూహాల్లో తమ మాటకి తగిన విలువ లేదు అని కొందరు కాపు నేతలు భావిస్తున్నారు. ఆ ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది. అయితే ఈ అంశం మీద వైసీపీ అయితే అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయదు. అంటే వైసీపీ అనగా కేవలం ఇప్పుడు చెప్పుకున్న పేర్లు కాదు, ఇంకా పైన ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అనమాట. వాళ్ళు ఎవరే వ్యాఖ్యలు చేయలేదు, చెయ్యరు కూడా ప్రస్తుతానికి. టైం వచ్చినప్పుడు అద్దను చూసుకుని మరీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ సందర్భం అనేది కావాలి. కానీ ఇక్కడ తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ బహిరంగ కార్యక్రమాలు ఈ ప్రచారానికి, వైసీపీలో నిజంగానే కాపుల పట్ల ఒక వివక్ష అనేది నడుస్తోంది, వాళ్ళకి అసంతృప్తి ఉంది అనేది ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ నిర్ణయాలకు అతీతంగా కాపు ఎజెండా మీద ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తోంది అనేదే రాజకీయ వర్గాల్లో కూడా విశ్లేషణ వినిపిస్తోంది. ఇది కేవలం సామాజిక ఐక్యతకి మాత్రమే పరిమితం అవుతుందా, ఆర్ఎల్స్ భవిష్యత్తులో రాజకీయ రూపం కూడా దాల్చుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం పార్టీని తిరిగి బలోపేతం చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అలాంటి సమయంలో కీలక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖ నాయకులు పార్టీ గీత దాటి మాట్లాడడం, ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోవడం సహజంగానే పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇంకోవైపు రాజకీయాల్లో ఈ సామాజిక సమావేశాలు, సంస్మరణ సభలు, కుల సంఘాలు, ఈ కార్యక్రమాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొనడం అనేది ఇదేం కొత్త విషయం కాదు. మొన్న మధ్య కూడా చూసాం, మన మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి సంబంధించి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, వైసీపీ నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు చాలా ఆప్యాయంగా అక్కడ పలకరించుకున్నారు, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇది ఈ కార్యక్రమాల్లో వీళ్ళు ఇలా కలవడం అనేటువంటిది ఇదేం కొత్త కాదు. అది రాజకీయాలు ఆపాదించడం కూడా అది తప్పే ఒక రకంగా. కానీ ఇది రాజకీయ నిర్ణయానికి సంకేతం అని చెప్పడం అనేది తొందరపాటు అవుతుంది. ఇప్పటివరకు తోట త్రిమూర్తులు కానీ, బొత్స సత్యనారాయణ కానీ మేము వైసీపీని వదిలేస్తున్నాము అని ఎక్కడ వీళ్ళు ప్రకటన చేయలే. అలాగే పార్టీ నాయకత్వం కూడా ఈ పరిణామాల మీద ఎక్కడ బహిరంగంగా స్పందించలేదు. కానీ రాజకీయాల్లో కొన్ని సంకేతాలకు విలువ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలకు చెందిన నాయకులు వరుసగా ఒకే తరహా సందేశాలు ఇస్తూ ఉండడం, ప్రత్యర్థి పార్టీల నేతలతో కలిసి కనిపిస్తూ ఉండడం భవిష్యత్తు రాజకీయాల మీద ఊహాగానాలకి అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా అదే. మరి ఈ కాపు ఐక్యతా ఉద్యమం కేవలం ఒక సామాజిక వేదికగానే కొనసాగుతుందా, ఆర్ఎల్స్ రాబోయే రోజుల్లో కొత్త రాజకీయ సమీకరణాలకి ఏమన్నా బీజం వేస్తుందా? వైసీపీలో కాపు నేతల అసంతృప్తి నిజంగానే పెద్ద రూపం దాల్చుతుందా, లేక ఇవన్నీ కేవలం తాత్కాలిక రాజకీయ చర్చలకి మాత్రమే మిగిలిపోతాయా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేది రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే. అయితే ప్రస్తుతం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రాజకీయాలు అనేవి మరోసారి చాలా బలమైన చర్చనీయాంశంగా మారాయి. ఆ చర్చకి కేంద్ర బిందువుగా ఇప్పుడు వైసీపీలోని సొంత కాపు నేతలే నిలవడం అనేది అటు ఆ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికర పరిణామంగా మారింది. మరి వీళ్ళ మాటల్లో అంతరార్థం ఏమి? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.